రైట్, ఇక అమరావతి కీలకమైన అంశంలోకి వెళదాం. అమరావతి చెప్పండి, ఏమిటి మావిగన్ ప్రాధాన్యత కానీ లేదు, దానివల్ల టీడీపీ ఇబ్బంది పడుతుందా? మీ మీద ట్రోల్స్ వస్తున్నందుకు మీరు ఇబ్బంది పడుతున్నారా వైసీపీ పక్షాన? ఈ లక్షలప్పులు ఒక లైన్ మారిస్తే లక్షలప్పులు వచ్చేస్తాయా? అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ జరిగితే మొత్తం రాష్ట్రం అంతానికి లాభం జరుగుద్దా? సో లోకేష్ గారు మాత్రమే ఎందుకు వెళ్ళారు? సో వీటన్నిటి మీద వరుసనే క్రమక్రమంగా చెప్పండి సార్. కొమ్మినేని గారు, మీరు అబ్జర్వ్ చేయండి, 164 మంది శాసనసభ్యులు, వాళ్ళు 21 మంది ఎంపీలు, కూటమి ప్రభుత్వం పైన అధికారంలో ఉంది, ఇక్కడ ఫుల్ మ్యాండేట్తో అధికారంలో ఉంది, మాకు అపోజిషన్ హోదా కూడా ఇవ్వాలి. కానీ వాళ్ళు ఒక బిల్లుకు సంబంధించి అమరావతిని పార్లమెంట్లో పెట్టారనే దాని మీద చర్చ జరగట్లా. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. అంటే ఏంటి, జగన్ గారు పెట్టినటువంటి ప్రపోజల్ జనాల్లోకి వెళ్ళింది. ఎస్, నిజమే కదా. ఇప్పుడు ఆయన పేరు నచ్చకపోవచ్చు, ఆయన అన్నాడు గన్నన్ ఉంటే నా పేరు అనుకుంటారేమో, మీరు పేరు ఏదైనా పెట్టుకోండి అన్నాడు. అది కూడా మావిగన్ననే పెట్టమల్లా. ఆయన పెట్టిన ప్రపోజల్లో మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు కలిపి మా వి గన్గా మనం దాన్ని తీసుకుందాం, అంటే ఆ ఏరియాని తీసుకుందాం అన్నాడు. అదే పేరుని ఫిక్స్ చేసి పెట్టమల్లా. మీకు నచ్చకపోతే విజయవాడ రాజధాని ఆవిడ మచిలీపట్నం నుంచి యువతల గుంటూరు దాకా ఉండేదాన్ని మార్చుకోవచ్చు, లేదంటే అమరావతి పేరుతోనే ఉంచుతాం, ఇవన్నీ కలుపుతామనైనా చెప్పొచ్చు. అంటే అసలు దాని మీద చర్చ జరగని ఇట్లా. ఎందుకు చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ టైంలోనే ఏదైతే పెద్ద ఎత్తున ఆ ప్రాంతం నుంచి ఏదైతే నిరసన వ్యక్తం అయింది, ఎందుకు మచిలీపట్నం ఎందుకు ఉండకూడదు రాజధానిలో, విజయవాడ ఎందుకు ఉండకూడదు రాజధానిలో, గుంటూరు ఎందుకు ఉండకూడదు రాజధానిలో? గుంటూరు మీరు అసలు ఫస్ట్ అనౌన్స్ చేసింది ఏంటి? సెప్టెంబర్ 4, 2014 హైదరాబాద్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన విజయవాడ రాజధాని, విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల కడతా ఉన్నాడు. దట్ ఇస్ ద క్యాపిటల్ విజయవాడ. మరి డిసెంబర్ వచ్చేటప్పటికి ల్యాండ్ పూలింగ్కి ఎందుకు వెళ్ళారు? మరి రామాజీరావు చెప్పాడని చెప్పి అమరావతి పేరు ఎందుకు మార్చారు విజయవాడ ఉండగా? సో ఇవన్నీ చర్చ జరుగుతాయి. రెండో అంశం ఏంటి, అమరావతి అనేటటువంటి ప్రాంతంలో అప్పులు తీసుకొని వచ్చి రాజధాని కట్టాలి. లక్షల కోట్ల అప్పు. ఇప్పటికే మొదటి టర్మ్లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 5,300 కోట్ల అప్పు తెచ్చారు, ఇప్పుడు 47,000 కోట్లు. అంటే ఇప్పటికే 52,000 కోట్లకు పైగా అప్పులు ఆల్రెడీ దానికి సంబంధించి తీసుకొని వచ్చారు. అక్కడ చూస్తేనేమో టెంపరీ బిల్డింగ్లు 3 తప్ప పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటి వరకు ఒకటే ఏర్పడాల. ఏది సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఏది వాళ్ళే తాత్కాలిక భవనాలు అన్నారు. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొకటి కూడా రాలేదు. ఇది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ అసలుకం వడ్డీ ఎప్పుడు కట్టాలి? ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి డబ్బులు లేవు. అందుకనే వాళ్ళు హాస్పిటల్ మూసేసినటువంటి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసినటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజీలో 500 కోట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవని పీపీపీకి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. అలా చూస్తే ఫీజు రింబర్స్మెంట్కి డబ్బులు లేవు. ఉద్యోగస్తులకు ఒక్క డిఏ ఇవ్వాల, పిఆర్సీ కమిషన్ ఇలా, ఈరోజు ఉన్న ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇవ్వట్లా. ఇన్ని రకాల పథకాలు లేవు. ఆడబిడ్డ నిధికి 1,500 లేవు, నిరుద్యోగ వృత్తికి 3,000 లేవు. ఇట్లాంటివన్నీ జనాల్లో చర్చ జరుగుతుంది. అదే జగన్ గారు పెట్టిన ప్రపోజల్ మంచిదే కదా అని. నిజంగా ఆ ప్రపోజల్లోకి వెళ్దాం ఒకసారి, ఎందుకంటే ప్రజలకు కూడా అర్థం అవడానికి. రాజధాని అంటే మనకేం కావాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాన్నే తీసుకుందాం. ఎందుకంటే ఆయన చాలా పెద్ద సీనియర్ లీడర్, వెదనరీ అంటాడు కాబట్టి. రోడ్లు వేయాలి అమరావతిలో, రోడ్లకు 100 కోట్ల రూపాయలు కాదు 1,000 కోట్లు అవుతాయి అంటున్నాడు. 2 అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కట్టాలంటున్నాడు. ఇంకోటి అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలంటున్నాడు. అక్కడ అన్ని బిల్డింగ్లు కట్టాలి అంటున్నాడు. ఈ అన్ని బిల్డింగ్లు ఉంటే రాజధాని అయిపోయిద్ది అని చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటిది అయితే, ఆల్రెడీ బిల్డింగ్లు మనం అనుకుంటున్నటువంటి మచిలీపట్నం కార్పొరేషన్గా ఉంది, ఏదైతే విజయవాడ కార్పొరేషన్గా ఉంది, తాడేపల్లి, మంగళగిరి కలిపి ఇంకో కార్పొరేషన్గా ఉంది. అంటే యాక్చువల్గా విజయవాడ గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ పక్కన అవసరమైన క్యాపిటల్ అంటే రాజధాని అసెంబ్లీ కట్టి దానికి మచిలీపట్నం అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది పోర్టు. ఇప్పుడు జగన్ గారు పెట్టిన ప్రపోజల్లో కూడా 4 కార్పొరేషన్లు వస్తున్నాయి. అంటే 4 నగరపాలక సంస్థలు, ఒక్కసారి 1 కోటి మంది జనాభా, 4 నగరపాలక సంస్థల్లో మీరు చూస్తే ఇప్పటికే 40 లక్షల జనాభా ఉంది. దాంట్లో 4 కార్పొరేషన్లకు సంబంధించి చూస్తే మచిలీపట్నం, విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, ఈ 4 కార్పొరేషన్లతో పాటు ఏదైతే మనకి సముద్ర తీరం ఉంది, అంటే బీచ్ ఉంది, ప్లస్ పోర్ట్ ఉంది. అదేవిధంగా గన్నవరం విమానాశ్రయం దాంట్లోకి వచ్చేస్తుంది. 2 చూసుకుంటే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మళ్ళీ మంగళగిరి ఎయిమ్స్ ఉంది. అలాగే విజయవాడ ఆల్రెడీ వాణిజ్య కేంద్రంగా ఉంది. 2 గుంటూరు వ్యాపార కేంద్రంగా ఆల్రెడీ ఉంది. ఆసియాలో అనేది పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది గుంటూరు. ఇవన్నీ రాజధానిలో ఇంక్లూడ్ అవుతాయి. దీంతో పాటు 2 కీలకమైనటువంటి రైల్వే జంక్షన్లు, ఒకటి గుంటూరు రైల్వే జంక్షన్, ఇంకోటి విజయవాడ రైల్వే జంక్షన్. ఈ కాకుండా నేషనల్ హైవేలు, అటు మీరు కోల్కతా అండ్ చెన్నై సంబంధించినటువంటి జాతీయ రహదారి అమ్మటి రాజధాని విస్తరణ అవుద్ది. ఇటు మళ్ళీ మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారి అమ్మట విస్తరణ అవుతూ ఉంటుంది. సో మనం రోడ్లు వేసే పని లేదు, రైల్వేని తీసుకొచ్చే పని లేదు, ఎయిర్పోర్ట్ కట్టే పని లేదు.
ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ సచివాలయం బిల్డింగ్ ఉంది, అసెంబ్లీ బిల్డింగ్ ఉంది, మీరు అన్నట్టు హైకోర్టు బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ లో ఆల్రెడీ కార్యకలాపాలు నడుస్తా ఉన్నాయి. మిగిలిన మీరు అన్న జడ్జిల క్వార్టర్స్ లేదా ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్ సింపుల్ గా తీసేస్తే రాజధాని అయిపోద్ది. ఒక్క రూపాయి మనం అప్పు తీసుకొచ్చి పెట్టే పని లేదు. రెండు, మళ్ళీ మనం భూసేకరణ చేయాల్సిన పని లేదు. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది, ప్రైవేట్ భూమి కావాల్సింది ఖాళీగా ఉంది, ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కుంటారు. ఇది కదా అసలు రాజధాని. రెండు, మీకు చూడండి హైదరాబాద్ తో కంపేర్ చేద్దాం. హైదరాబాద్కి లేని అడ్వాంటేజ్ మనకు మచిలీపట్నం తీసుకుంటే మనకు పోర్ట్ వస్తుంది, సముద్రం వస్తుంది. రెండు, ఆల్రెడీ రివర్ ఉంది కృష్ణానదికి సంబంధించి. అంటే బీచ్, రివరు, రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్ట్, మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ మెడికల్ కాలేజ్ సార్, ఒక రాజధానిలో ఎయిమ్స్ తో కలుపుకుంటే 4 ప్రభుత్వ కాలేజీలు, మనకి హాస్పిటల్లో పెద్ద పెద్ద మనకి ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మరి ఇన్ని వదిలేసి అంటే ఇవన్నీ చర్చ జరిగితే ఏమైంది? ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది బయట చర్చ. అందుకని ఈ మావిగన్ పేరు బాగాలేదు, మా అని పెడతారా, లేదంటే మీరు ఈ పేర్లు పెట్టుకోండి, ఆ పేర్లు పెట్టుకోండి అంటున్నారు కదా. పేర్లు అలానే పెడతారు వీళ్ళకి తెలియపోతే. చంద్రబాబు నాయుడిని సిబిఎన్ అని ఎందుకు పిలుస్తున్నారు? చంద్రబాబు నాయుడు అనే అనాలిగా, సిబిఎన్ అని అనకూడదుగా. నందమూరి తారక రామారావు గారు అనాలిగా, ఎన్టీఆర్ అని అనకూడదుగా. నందమూరి బాలకృష్ణ అనాలిగా, ఎన్బీకే అని అనకూడదుగా. తెలుగుదేశం పార్టీ అనాలిగా, టీడీపీ అని అనకూడదుగా. సిఆర్డీ అని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చదవాలిగా, సిఆర్డీ అని మాట్లాడకూడదుగా. నరేంద్ర మోడీ గారిని నమో అని ఎందుకు అంటున్నారు? నరేంద్ర మోడీ అని పిలవాలి కదా. కాదు సార్, ఈ పిచ్చాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నా, ఈ పిచ్చాళ్ళకి చెబుతా ఉన్నా, అరే బాబు మీ పిచ్చితనంగానే మీరు దొరికిపోతా ఉంటారు. చంద్రబాబు నాయుడు అని అన్నాడు రేపటి నుంచి, సిబిఐ అని రాయొద్దు మీరు. జగన్ గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మావిగన్ అన్నాడని చెప్పి ఏదైతే ట్రోల్ చేస్తున్నటువంటి ఆ పిచ్చాలకి మరి మీరు ఎందుకు నమో అంటున్నారు? మరి ఎందుకు మీరు సిబిఐ అంటారు? ఇలాంటి ఎన్బీకే నందమూరి బాలకృష్ణని మరి ఎందుకు అంటున్నారు? తప్పు కాదు. ఎక్కడైనా షార్ట్ కొమ్మినేని గారు, మీ పేరు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీ షో పేరు ఏంది? కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు, అంతే కదా. దాని షార్ట్ కట్లు ఎవరైనా ఏం పెడతారు? దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించి ఈ పేరు బాగలేదంట, మీ పేరు మార్చండి. సరే అమరావతి అని పెట్టారు కదా, అమరావతిలో ఎన్ని కలిపి అమరావతి పేరే పెట్టండి. మరి ఎన్ని కలపండి, ఎందుకు కలపకూడదు? అసలు ఈ రోజు గుంటూరు చెప్పారు కదా మీకు ఆ పేరు పెట్టుకోండి అని. సార్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రాజధాని అంటే 4 బిల్డింగ్లు కాదు, కోట్లాది మంది జనాభా. దేశం అంటే రియల్ ఎస్టేట్ కాదు, అంటే తెలుగుదేశం అంటే రియల్ ఎస్టేట్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఏదంటే రియల్ ఎస్టేట్ కాదు. ఇప్పుడు మనం ఏంటంటే జనాభా రావాలి. ఇప్పుడు ఆ రోజు కూడా జగన్ గారు ఏంటి 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే అక్కడ 2 లక్షల మంది పబ్లిక్ వస్తారు, షాపులు వస్తాయి, అలాంటి పెరిగిద్ది రాజధాని. అది జగన్ గారు ఇస్తే మీరు ఎవ్వరు ఉండొద్దు. చంద్రబాబు నాయుడు ఒక్కడే ఇల్లు కట్టుకోవాలి, ఆయన పక్క నారాయణ ఇప్పుడు సబ్ డివిజన్ కి అలౌ చేయట్లేదు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కాదు సార్, రైతుల ఫ్లాట్లకి దానికి సంబంధించిన అంటే అది ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం రాసింది. ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసినటువంటి కథనంలో చూస్తే ఇంకా రంగుల కలే, కంప్యూటర్ తెరపైనే రాజధాని ఫ్లాట్లు. ఇది ఆంధ్రజ్యోతి మొన్న ఆగస్టులో ఇచ్చినటువంటిది. ఇల్లు కట్టాలంటే స్థలం ఉండాలి, రోడ్డు కావాలి, కానీ ఇక్కడ ప్రజా రాజధాని కళ సాకారం అయ్యేది ఎలా? వాళ్ళే చెబుతున్నారు. సాకారం అయ్యేదానికి ఇక్కడ అవకాశమే కనపట్టలేదు. రాజధాని రైతులు తన ప్లాట్లను చూసుకునేది సిఆర్డీఏ వెబ్సైట్ లో కంప్యూటర్ తెరపైనే. మరి ఇన్ని సంవత్సరాలు అయితే రాజధాని సబ్ డివిజన్ అయితే అపార్ట్మెంట్లు కట్టుకుని మనకొండ, హైదరాబాద్ లాగా కట్టుకోవడానికి అట్లా కాదు సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అక్కడ 1000 గజాలు ఇచ్చారు అనుకోండి, 1000 గజాలు వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు కదా. 1000 గజాల ల్యాండ్ లో వాళ్ళు ఇప్పుడు ఒక 500 గజాలు అమ్ముకొని 500 గజాలు కట్టుకోవాలంటే కుదరదు అంట. అసలు అలా చేయడానికి ఉండాలంట, ఒక కుటుంబమే ఉండాలంట. మీరు ఇట్లా చిన్న ప్లాట్లు చేస్తే ఎన్ని మొక్కలు కనపడతాయి, పెద్ద బిల్డింగ్లే ఉండాలంటారంట. రైతులు ఎలా పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు? 1000 గజాలు ఎవరన్నా రైతు ఇల్లు కట్టుకుంటారు సార్? మీరు చెప్పండి. కూడా మళ్ళీ 100 కుటుంబాలు వచ్చినాయి అనుకోండి, ఒక అపార్ట్మెంట్ వచ్చి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. 1000 గజాలు అంటే పావు ఎకరా సార్, పావు ఎకరాలు ఏడ కట్టుకుంటారు రైతులు ఇల్లు? 250 గజాలు, 300, 400 గజాల్లో కట్టుకుంటారు. దాని కాదు, వాళ్ళు ఎవరికైనా డెవలప్మెంట్ కి ఇచ్చి అపార్ట్మెంట్లు కట్టుకుంటానికి కూడా అనుమతి ఇస్తారో లేదో తెలియని పరిస్థితి. ఎవరో వీడియో చెప్పారు. అది జరిగితే ఇంకా రైతులకు ఏం ఉపయోగం? నిబంధనలు ఒప్పుకోవట్లేదు, రాజధాని వస్తున్న సంతోషం, అధికారులు కోరిన చోటల్లో సంతకాలు చేశామని రూల్ తీసేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రూల్ తీసేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 9.1 ఏదో ఉంది, 9.18 నమూనాలో కోరుకున్న తర్వాత ఆ ప్లాట్ లో అంగీకరించబడదు అని అందులో స్పష్టంగా ఉందంట. పాపం రైతులు అడిగితే చదువుకొని ఇచ్చేసాయంట, అన్ని పేజీలు మేము సంతకాలు పెట్టామని వాళ్ళు కూడా అన్నట్టు. రెండు, లోకేష్ కి సంబంధించిన దాంట్లో తీసుకుంటే సరే, లోకేష్ అంతకుముందు ఏదైతే నరేంద్ర మోడీ గారిని తిట్టినటువంటి వీడియోలు చాలా ఉన్నాయి, కానీ దాంట్లోకి వెళ్లే ముందు అసలు ముందు పవన్ కళ్యాణ్ ఎందుకు ఏమయ్యాడు? ఇప్పుడు లోకేష్ ఒక్కడే నేను ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు? రెండు, నేను అమరావతి కూడా రాలా. పవన్ నాయకత్వ మార్పుకి నిన్న పవన్ కళ్యాణ్ అమరావతి కూడా రాలేదా? నేను అమరావతిలో లేడు అంటే ఆయన మాదాపూర్ ఎక్కువ ఉంటున్నాడు కాబట్టి మరి హైదరాబాద్ లో ఏమైనా అమరావతి సంబరాలు చేశారో నాకు తెలియదు, అక్కడ వాళ్ళ ఇంటికాడ ఏమైనా చేసుకున్నారేమో. ఇట్లా ఆయన ట్విట్టర్లో అయితే చేస్తున్నాడు. బట్ మరి ఢిల్లీ ఓన్లీ లోకేష్ వెళ్ళి చెప్పొచ్చాడు. మరి ఏంది అంటే
ఈ అంశం అయిపోయినాక మొన్న అనుకున్నారు అలాగే కదా చంద్రబాబు గారే వెళ్ళలేదు కదా, చీఫ్ మినిస్టర్ వెళ్తారు కానీ కాదు, నాయకత్వ మార్పు కోసం ఉంది. అందుకని సంకేతం. అమరావతిని ఇది పెట్టిన తర్వాత లోకేష్ కి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పి అనుకున్నట్టున్నారు. అందుకని దీన్ని ఇప్పుడు సడన్ గా తెర మీదకి తీసుకొని వచ్చి లోకేష్ ని కూడా ముందు పంపించి అంత క్రెడిట్ అంతా దాన్ని పెట్టడం కోసం అది ఏం జరగల. రైట్ వెంకటేష్ గారు చెప్పండి, ఒక లైన్ చట్టంలో మారిస్తే లక్షల కోట్లు వచ్చేస్తాయా? ఈ లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రం అంతా పడుతుందా పడదా? మరి సెల్ఫ్ సస్టైన్డ్ అంటే ఇన్ని వేల కోట్లు అప్పుడే అప్పు చేశారు కదా. ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ మీద మీ కామెంట్ చెప్పండి. ముందుగా ఈ లైన్ మార్పు లేకపోతే లక్షల కోట్ల అప్పు ఈ కాన్సెప్ట్ తీసుకుంటే సార్ చాలా చిత్ర విచిత్రంగా ఉందండి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెప్పేసానని ముఖ్యమంత్రి గారు అంటున్నారు, అద్భుతం. ఆయన మొదటి నుంచి అదే చెప్తున్నాడు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అమరావతి అని చెప్పి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతికి డే 1 నుంచి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉండదట. ముందుగా 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేస్తే అప్పుడు ఈ భూముల్ని వేలం వస్తే వచ్చే డబ్బులతో మళ్ళీ రిటర్న్ మేము ఆ లోన్లు కడతాము అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే సామాన్యులకు తెలియనటువంటి ఒక విషయం, సిఆర్డిఏ పేరు మీద అప్పులు తీసుకొస్తున్నారు సార్. ఈ సిఆర్డిఏ చేసేటువంటి ప్రతి అప్పుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ బ్యాకప్ గా సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రేపొద్దున ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిన తర్వాత అక్కడ కానీ అమ్మకాలు జరగకపోతే, ప్రభుత్వ అంచనాలకు సంబంధించినంతగా రేట్లు కానీ రాకపోయిన పక్షంలో మళ్ళీ అగైన్ పే చేయాల్సినంత కూడా రాష్ట్ర ప్రభుత్వమేనండి. కేవలం సిఆర్డిఏ అనేటువంటి ఒక వ్యవస్థని క్రియేట్ చేసి, ఇప్పుడు మావిగన్ విషయానికి వస్తే ఈ ముందు అక్షరాలు తీసుకుని పేరు పెట్టాడు, చాలా చిత్ర విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని నిరంతరం ట్రోలింగ్ చేసే ఒక వ్యవస్థని ఎలాగో ఇన్కార్పొరేట్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళతో సక్సెస్ఫుల్ గా ఈరోజు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ విజిటిఎం కూడా అంటే ఏంటి సార్? అంతే, కరెక్ట్. బిఫోర్ సిఆర్డిఏ విజిటిఎం కూడా ఉంది అనేటువంటి ఒక వ్యవహారాన్ని ఈ ప్రబుద్ధులందరూ మర్చిపోయారా? వి అంటే విజయవాడ, జి అంటే గుంటూరు, జి అంటే గుంటూరు, టి అంటే తెనాలి, ఎం అంటే మంగళగిరి. కాబట్టి దాన్ని రద్దు చేసి మనం సిఆర్డిఏకి వచ్చాం. ఈ రోజు మావిగన్ అనేపాటికి ఉలిక్కి పడుతున్నారు. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చేది తథ్యం 2029లో వస్తే ఈ గ్రోత్ కారిడార్, ఆయన అమరావతికి నేను వ్యతిరేకం అని చెప్పేసి ఎక్కడా చెప్పినటువంటి మాట లేదు. ఆయన ఏమంటున్నారంటే, మనం మళ్ళీ పూలింగ్కి వెళ్ళి మళ్ళీ ఒక 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ భారాన్నంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి దీనికి మామూలు మార్వాడీలే వడ్డీలు కడుతున్నటువంటి కట్టి మనం డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 3 నగరాల మధ్య ఉంది. కేవలం పోర్ట్ కనెక్టివిటీ కోసమే హైదరాబాద్ నుంచి ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే వేసుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెంకటేష్ గారు అనుకోకుండా టైం అయిపోవచ్చింది, సంక్షిప్తంగా చెప్పండి, ఆయన కూడా మాట్లాడతారు దయచేసి. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతి చేసేటువంటి ఉత్పత్తులన్నీ కూడా ముంబై నుంచి చేయాల్సినటువంటి ఒక పరిస్థితి నుంచి ఈ రోజు మచిలీపట్నానికి కేంద్రీకృతంగా ఉన్నటువంటి హార్బర్ లో మనం అందరం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ నుంచి కనెక్టివిటీ వేసుకుని వస్తున్నటువంటి ఈ క్రమంలో విజయవాడ నుంచి ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది, 6 లేన్ రోడ్. ఒకప్పుడు 2 గంటలు పట్టేది మచిలీపట్నం వెళ్ళాలంటే ఈ రోజు అరగంటలో మచిలీపట్నం చేరేటువంటి ఒక వ్యవస్థ మనకు ఉంది విజయవాడ నుంచి. దీనికి సంబంధించి మనం పోర్టును కూడా మనం ఉపయోగించుకోవచ్చు, రాజధానిలో ప్రాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెబితే చేస్తాడు కాబట్టి ఈరోజు ఉలిక్కిపడేటువంటి ఒక పరిస్థితి ఈ రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళందరిలోనూ ఉందని చెప్పేసి చెప్పదలుచుకున్నాను సార్. రైట్, శ్రీనివాస్ గారు సంక్షిప్తంగా చెప్పండి కాస్త ఈ పాయింట్ల మీద. సార్, ఇప్పుడు మావిగన్ అంటే మళ్ళీ నేను రేణుకా చౌదరి గారి మాట దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మాట్లాడుతున్నానండి. మావిగల్లో కమ్మ సామాజిక వర్గ సాంద్రత లేదు. వాళ్ళకి కమ్మ సామాజిక వర్గ సాంద్రత ఉన్నటువంటి ప్రాంతం కావాలి, అది అమరావతిలా ఉండాలి. అందుకని అమరావతిని వాళ్ళు ఎంత ఖర్చు అయినా సరే, అది 2 లక్షల కోట్లు అప్పైనా ప్రజలకు భారమైనా అసాధ్యమైనా అక్కడ నిర్మాణం చేయాలని పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు కనిపిస్తుందండి. చక్కటి ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకి మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, మంగళగిరి, గుంటూరు ఈ మొత్తం కలిపితే చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటి మహానగరం కన్నా పెద్ద మహానగరం అవుతుంది. అన్ని వనరులు ఉన్నాయి, అతి తక్కువ ఖర్చుతో రాజధాని
ఏర్పాటు చేయడానికి సాధ్యం అవుతుందని అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. దానికి విరుద్ధంగా వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళకి ఇంటర్నల్ గా వేరే ఆలోచనలు ఉన్నాయి. లేకపోతే అంత ఖర్చు పెట్టి అంత ప్రజల మీద భారం పడే విధంగా అంత రిస్క్ తీసుకుని అమరావతి నిర్మాణం చేయాల్సిన అవసరం లేదనేది అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కులం గురించి ఆలోచిస్తున్నారని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి.